హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే ఇప్పుడు మార్నింగ్ టైం 11 అవుతుంది. టిఫిన్ చేద్దామని వెళ్తున్నాము. సో మనకి నాగోల్లో అయితే బాబాయ్ హోటల్ కొత్తగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో ఈరోజు మనము టిఫిన్కి నేను, మా ఫ్రెండ్, మా తమ్ముడు అందరం కలిసి అయితే వెళ్తున్నాము టిఫిన్ చేయడానికి. ఎలా ఉంటుంది టేస్ట్ అనేది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. కంప్లీట్ హోటల్ కూడా చూపిస్తాను. బాబాయ్ హోటల్ అయితే మనకి ఈ నాగోల్ కొత్తపేట ఏరియాలో మనకి ఫస్ట్ టైం ఇక్కడ మన నాగోల్ టు బల్లగూడ రోడ్లో ఓపెన్ అయింది. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయి టిఫిన్ చేద్దాము. కంప్లీట్గా వ్లాగ్ లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మనమైతే హోటల్ దగ్గరికి వచ్చేసాము. ఈ హోటల్ ఎగ్జాక్ట్గా మనకి ఏంటంటే ఇది వచ్చి నాగోల్ రోడ్ ఫ్రెండ్స్. నాగోల్ టు బండ్లగూడకి వెళ్ళే రూట్. దీని పక్కకే మోర్ ఉంటుంది, ఈ హోటల్ పక్కకే. సో ఆపోజిట్లో మనకి జిఎస్టీ ఆఫీస్ కూడా ఉంటుంది. ల్యాండ్ మార్క్ అయితే ఎగ్జాక్ట్గా మనకి మోర్ పక్కకే వస్తుంది. చాలా పెద్దగానే ఓపెన్ చేశారు. అలాగే ముందు పార్కింగ్ కూడా చాలా బాగుంది. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పార్కింగ్ కూడా చూడండి ఎంత స్పేసియస్ ఉందో. ఇప్పుడు ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. హోటల్ అయితే నిన్ననే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈటల రాజేందర్ గారు, సుధీర్ రెడ్డి గారు అలాగా చాలా పెద్దవాళ్ళు అయితే వచ్చి ఓపెన్ చేశారు. మనకి ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇట్లా ఎంట్రన్స్ అవ్వగానే సైడ్కి బిల్లింగ్ కౌంటర్ ఉంది. ఈ బిల్లింగ్ కౌంటర్లో మనం అయితే ఇప్పుడు టిఫిన్స్ అయితే తీసుకుంటున్నాము. రేట్స్ కూడా పైన రేట్స్ బోర్డు కూడా ఉంది. రేట్స్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఆర్డర్ చేస్తున్నాము. గీ కారం దోశ అండ్ సాంబార్ ఇడ్లీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. టోటల్గా 170 రూపీస్ అయితే అయింది. స్లిప్ ఇక్కడ ఇచ్చేస్తే మనకైతే ఆర్డర్ అయితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. అలాగే మనకు పార్సల్ సెక్షన్ కూడా ఉంది ఇక్కడ. మనకి స్విగ్గీలో కూడా ఇంకా వస్తుంది, స్విగ్గీలో ఉన్న జొమాటోలో కూడా. దీని బ్యాక్ సైడ్లో కిచెన్ ఉంది. ఇక్కడ ఆపోజిట్లోనే మనకి కూర్చోవడానికి స్పేసెస్ అండ్ టేబుల్స్, చైర్స్ అయితే అరేంజ్ చేశారు. మళ్ళీ సైడ్కి ఏమో ఇక్కడ జ్యూస్ సెంటర్ అలాగే టీ సెంటర్ కూడా ఉంది. అంబియన్స్ అండ్ పెయింటింగ్ కూడా చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్, చూడండి. సో ఓవరాల్గా లుక్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సింపుల్గా చాలా బాగా చేశారు, చాలా బాగుంది. మీరు కూడా ఈ దగ్గర లొకేషన్లో ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఒక కస్టమర్ రివ్యూ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. అన్న, ఎలా అనిపిస్తుంది ఇక్కడ హోటల్లో? తిన్నారా ఏమన్నా టిఫిన్? అవును, కాజు దోశను, మైసూర్ బజ్జీ, పొంగల్ అవి ట్రై చేసాం. చాలా బాగుంది. మెయిన్ హైజీనిక్ ఉంది, అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. మా త్రిశాంత్ బైతో వచ్చాం. మళ్ళీ రేట్స్ ఎలా ఉన్నాయన్న ఇప్పుడు కంపేర్ టు అదర్ హోటల్స్? ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న హోటల్స్తో కంపేర్ చేస్తే రేట్స్ ఎలా అనిపిస్తున్నాయి? రేట్స్ కూడా బాగా రీజనబుల్ ఉన్నాయి, అఫోర్డబుల్ ఉన్నాయి. మెయిన్ టేస్ట్ కూడా బాగుంది, హైజీనిక్ ఉంది. మళ్ళీ ఎక్కడ ఉంటారన్న? ఇక్కడ దగ్గరలో ఉంటారా? నేను ఓల్డ్ సిటీలో ఉంటాను. ఓకే. ఇప్పుడు అంటే ఇక్కడికి ఆన్ ద వే అంటే ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటారా? ఈ లొకేషన్ ఎలా? అవును, యాక్చువల్లీ మా త్రిశాంత్ బై చాయిస్ ఉండేది బాబాయ్ హోటల్లో తిందాం ఒకసారి అని. అంటే స్పెషల్గా ఈ బ్రాంచ్ ఓపెన్ అయిందని ఇక్కడ టేస్ట్ చూడడానికి వచ్చారు మెయిన్గా. సో యాక్చువల్గా ఈ అన్న వాళ్ళ ఫ్రెండ్ త్రిశాంత్ ఇక్కడ దగ్గర లొకేషన్లో ఉంటారంట. సో అయితే ఈ హోటల్ కొత్తగా ఓపెన్ అయినందుకు ఇక్కడికి వచ్చారు. వీళ్ళ ఫ్రెండ్ తీసుకొని వచ్చారు. మన త్రిశాంత్ బై ఈయనే సజెస్ట్ చేశారు ఈ రెస్టారెంట్. యాక్చువల్లీ ఈయన హ్యాబిట్స్ డౌన్, ఇంకా మన న్యూలోపల్లోనే ఉంటాడు ఈ త్రిశాంత్ బై. రైట్, థ్యాంక్ యూ. యూజువలీ ఇది విజయవాడలో కూడా లొకేటెడ్ అయ్యింది. అక్కడ టేస్ట్ చేసినాం, చాలా బాగుండే. సో వీ హ్యావ్ గెట్ టు నోకి రీసెంట్లీ ఇక్కడ కూడా ఓపెనింగ్ జరిగిందని చలో ట్రై చేద్దామని వచ్చినాం. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ వీ హ్యాడ్ ద కాజు దోశ. ఇట్స్ అ మస్ట్ ట్రై ఐటమ్. సో విజిట్ గైస్. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే ఉల్లికారం దోశ అయితే తింటున్నాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు. ఎలా ఉంది టేస్ట్? సూపర్ ఉంది, బాగుందా? వీళ్ళు ఇట్లా అన్నీ సపరేట్ ఇచ్చినారు. సో బాలు వచ్చి సాంబార్ ఇడ్లీ ఎలా ఉంది బాలు? ఓకే, టేస్ట్ అయితే చట్నీ అయిపోతే మళ్ళీ సపరేట్గా ఇక్కడ హీటర్ అండ్ కర్రీస్ అయితే పెట్టేసి ఉంచారు. సో ఇక్కడ నుంచి మనం అయితే వేసుకోవచ్చు. ఇలా పైన కప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎంత కావాలంటే అంత చట్నీ అయితే తీసుకోవచ్చు మనము. ఫ్రూట్ జ్యూస్ సెక్షన్ అయితే ఇలా సపరేట్గా ఉంది ఫ్రెండ్స్. మనము టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు జ్యూస్ అయితే తయారు చేసి ఇచ్చేస్తారు మనకి.
అలాగే టీ కాఫీ సెంటర్ కూడా ఉంది మనకి ఇక్కడ సపరేట్గా. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంటుంది. మనం ఒకసారి టీ కూడా టేస్ట్ అయితే చూద్దాము. ఇప్పుడు టీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్, 20 రూపీస్ అయితే ఉంది టీకి కాస్ట్ అయితే. టీ అయితే టేస్ట్ చూస్తున్నా ఫ్రెండ్స్ నేను. ఆహా, అబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇంట్లో చేసుకున్నట్టే ఉంది మనకి చాయ్ అయితే. ఇంటనే కావచ్చు మరి ఇది కాకపోతే. టేస్ట్ ఎట్లుంటుందో చూడ నీకు వచ్చిన. మీరు ఇంత మంచిగా చేస్తారా? సో చాయ్ అయితే గ్లాస్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. 20 రూపీస్కి చాలా వర్త్ అని చెప్పొచ్చు. 1/2 తీసుకుంటే యాక్చువల్గా బాగుండు. సింగిల్ చాయ్ అయితే తాగలేకపోతున్నాను నేనైతే. చాలా ఎక్కువగా ఉంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో ఫ్రెండ్స్, బాబాయ్ హోటల్లో అయితే టిఫిన్ చేసేసాము. చాలా బాగుంది టేస్ట్. చట్నీ అయితే అదిరిపోయింది. తప్పకుండా మీరు ఈ నాగోల్ చుట్టుపక్కల కనుక ఉంటే తప్పకుండా వచ్చి ట్రై చేయాలి. అంత బాగుంది టేస్ట్ అయితే. వీలైతే మీ ఫ్యామిలీస్ కూడా తీసుకొని రండి, మీ పిల్లల్ని కూడా తీసుకొని రండి. ఒకసారి చూసినట్టు కూడా ఉంటుంది హోటల్లో, అలాగే టేస్ట్ కూడా మీరు ఒక మంచి టేస్ట్ మిస్ కాకుండా ఉంటారు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.